వీళ్ళకు కొన్ని జైళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారమ్మా, కొంతమందిని రిలీజ్ చేస్తారు క్షమాభిక్ష. అయితే ఒక దినాన్ని ఏం చేసిరంట, ఒక అధికారి వచ్చి అక్కడ చాలా మంది లైన్లో నిలబడ్డారంట. నిలబడ్డాక అక్కడున్న అందరు వ్యక్తులు ఈ అధికారితో అంటున్నారంట, అయ్యా నేనేమి తప్పు చేయలేదయ్యా, నేనేం తప్పు చేయలేదని. ఆయన ఏం చేస్తుందంటే అందరు లైన్గా నిలబడ్డారంట. ఈయన అందరి దగ్గరికి వస్తూ ఉంటుంటే అందరు అంటూ ఉన్నారంట, నేనేం చేయలేదయ్యా, నేనేం తప్పు చేయలేదయ్యా, అందుకే ఏం తప్పు చేయలేదు అని అంటూ ఉన్నారంట, అందరూ అంటూ ఉన్నారంట. కానీ ఒక వ్యక్తి మాత్రం, ఒక ఖైదీ మాత్రం అక్కడ ఉండి, అయ్యా అయ్యా నన్ను క్షమించండి, నేను ఎన్నో తప్పులు చేసిన, ఎన్నో భయంకరమైన పనులు చేసినాను, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నేను పాపినయ్యా అని అడుగుతూ ఉన్నాడంట ఆ అధికారిని. అయితే ఆ అధికారి ఈ యొక్క ఖైదీని చూసి, నిజమే వీళ్ళందరూ ఏం చేయలేదు, వీళ్ళందరూ మంచోళ్ళే, కానీ నువ్వు ఒక్కనే మంచోని కావు, కాబట్టి ఈ మంచోళ్ళు ఎదుట నువ్వు ఉండొద్దని నిన్ను విడుదల చేస్తున్నా అన్నాడంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంట, నేనేం చేయలేదయ్యా, మేమేం చేయలేదు, మేము ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అన్నారంట. కానీ అక్కడున్న ఒక ఖైదీ మాత్రం అంటుండంట, అయ్యా నేను చాలా భయంకరమైన మనిషిని, నన్ను క్షమించండి అయ్యా, నేను ఎన్నో తప్పులు చేసిన, ఎన్నో మర్డర్లు చేసిన, ఎన్నో పాపాలు చేసిన అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అంటే అక్కడున్న అధికారి అన్నాడంట, నిజమే కదా వీళ్ళందరూ మంచివాళ్ళు, నువ్వు ఒక్కనివే చెడ్డోని, కాబట్టి నిన్ను విడుదల చేస్తున్నా అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కూడా నీ తప్పుల గురించి నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, ఈ దినాన దేవుడు నన్ను విడిపించబోతున్నాడు, ఈ దినాన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకో. నీ పాపం అందుకనే దేవుని సన్నిధిలో అడ్డుగా ఉందేమో, దేవునికి నీకు అడ్డుగా నీ పాపం ఉన్నదేమో, ఈ దినాన ఒప్పుకో, నువ్వు కనికరాన్ని పొందుకోబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మనం మళ్ళీ ఒకసారి 28వ అధ్యాయము సామెతల గ్రంథం చదువుదాం.